Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు నేను చపాతీ నాన్ పుల్కాకి ఆలు మటర్తో ధనియాల మసాలా కారం పెట్టి కూర చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర, కొంచెం గ్రేవీకి శనగపిండి, కొత్తిమీర ఫ్రెష్గా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు. ఇప్పుడు నేను మసాలా కారానికి పేస్ట్ చేసుకుంటున్నాను. ధనియాలు తీసుకున్నాను అరకప్పు, ఒక స్పూను జీలకర్ర. అవి తీసుకున్న తర్వాత ఏది వేయించలేదు, ఎందుకంటే గ్రేవీ వేగుతుంది. ఒక 3 చాలా కారం ఉన్నాయండి పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి తీసుకున్నా. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఎక్కువ మసాలాలు ఏమి ఇంకా వాడలేదు. తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక కట్ట పూర్తిగా తీసుకున్నాను. కడిగి శుభ్రంగా నీళ్ళోర్చి దీన్ని మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం కూరకైతే వాడతాం. ఆలు అయితే నేను ఉడకపెట్టి పెట్టుకున్నానండి, దుంపల్ని. అలాగే మటర్ కూడా వేడి నీళ్ళల్లో వేసి ఉంచాను కొంతసేపు. ఒక 4 పొటాటోస్ నేను ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఈ మటర్ ఫ్రోజన్వి కదా, అవి కూడా ఒకసారి వేడి నీళ్ళల్లో వేసి పెట్టాను, కొంచెం ఉడికినట్టు. ఇవి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ధనియాలంతా కారం చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. ఎండుమిర్చి 2 తీసుకున్నాను, ఆవాలు, ఇంగువ, ఇవి కొంచెం వేగాలి. ఇంగువ కూడా కడుపు అజీర్ణం లేకుండా బాగుంటుంది, జీర్ణానికి ఏ కూర అయినా సరే. ఇప్పుడు మనం శనగపిండి ఒక కప్పు పూర్తిగా తీసుకోలేదు, ఒక హాఫ్ కప్పు తీసుకున్నా. ఈ కప్పు శనగపిండి చక్కగా వేగాలి. ఆ కలర్ మారుతుంది ఎర్రగా. దీనికి గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. ధనియాలు ఇప్పుడు ఏంటంటే కషాయం కూడా చేసుకొని తాగొచ్చండి. ఈ కషాయం వల్ల కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఈ ధనియాల కషాయం వల్ల అధిక రక్తపోటు, నరాల బలహీనత వంటి సమస్యలన్నీ కూడా తగ్గిస్తాయి. అరికాళ్ళల్లో, అరిచేతుల్లో మంటలు, గ్యాసు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా వేగి కలర్ మారినప్పుడు ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అది వేసి చక్కగా ఆయిల్ అంతా కూడా వదిలేటట్టు మనం కలుపుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ వదిలింది అన్నది చూసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇది రుబ్బిన తర్వాత వాటర్ అయితే వస్తుంది, అది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పసుపు తగినంత, ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో ఉప్పు చూసుకోండి, ఎక్కువైపోతే మళ్ళీ కష్టం. ఇది బాగా కలిపి ఆయిల్ వదులుతున్నప్పుడు ఈ మిక్సీ జార్లో వాటర్ ఉంటుంది కదా, ఆ మిక్సీ తొలిచిన నీళ్ళు పాడేసుకోకండి, అది చాలా ఈ కూరలో ఉపయోగించుకోవచ్చు. దీన్ని బాగా కలిపి ఆయిల్ వదులుతున్న టైంలో మనం ఈ నీళ్ళు చక్కగా పోసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు రాత్రంతా నానబెట్టి మర్నాడు పొద్దుట వేడిగా కషాయం చేసుకున్నా కూడా చాలా మంచిదండి. పరగడుపుని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు దీనికి నీరు పోసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసి కలుపుకొని బబుల్స్ వచ్చి ఆయిల్ అంతా తేరేదాకా ఉండాలి. ధనియాల్లో అధిక మెగ్నీషియము, ఐరన్, పొటాషియము, కాల్షియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయండి. వల్ల మన ఎముకలు దృఢంగా ఏర్పడతాయి. ఇప్పుడు ఎప్పుడైతే అలా బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు చక్కగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు, అలాగే వేడి నీళ్ళలో వేసి పెట్టిన మటర్ అంటే పచ్చి బఠాణీ, ఇవి చక్కగా అందులో ఒకదాని తర్వాత ఒకటి కలుపుకొని బాగా కింద నుంచి పైనుంచి కలపండి. ఇంకేంటి, చక్కగా ధనియాల మసాలా కారంతో ఈరోజు ఆలు మటర్ అయితే రెడీ అయిపోయింది కూర. ఇది నాన్, చపాతీ, పుల్కాకి చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ మీరు చేసి చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీనివాసం నుంచి నేను ఈరోజు మీకు ఆలు మటర్ అయితే వెరైటీగా చేసి చూపించాను. నచ్చిందా? ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంకా ఎవరైతే చూడలేదో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. దీనికైతే నాకు 2 గ్లాసులు నీళ్ళు అయితే పట్టేయండి. ఒక చిన్న 2 గ్లాసులు పట్టిన తర్వాత మీ గ్రేవీ చూసుకోండి, ఎంత గ్రేవీ కావాలి అన్నది చూసుకొని మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత గిన్నెలోకి తీసుకోవడమే. నేను ఈ టైంలో తీసుకుని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు నేనైతే చపాతీలు చేసుకున్నాను, పరాటాలాగా. చపాతీ ఒత్తి మధ్యలో నూనె కానీ నెయ్యి కానీ రాసి మడతలు పెట్టి చక్కగా చేస్తే చాలా బాగుంటాయి ఈ కూరకి. అలాగే నేను పరాటాలు అయితే చేసుకొని ఈ కూరతో తింటే ఆహా ఏమి రుచి అన్నారు. ధనియాలు ఏ విధంగా తీసుకున్నా మంచిదేనండి. పచ్చి ధనియాలు తీసుకొని నోట్లో వేసి నవిలినా కూడా కడుపు ఉబ్బరము, తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతాయి.
ఈ కషాయంలా తీసుకుంటే ప్రతిరోజు అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవ్వచ్చు. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మిరియాల వల్ల చాలా లాభం ఉందండి. అది ఏదో విధంగా మన శరీరంలోకి అయితే మనం తీసుకోవాలి. ఇదండి ఈరోజు పరాటాతో ఈ కూర చేసి ఆనియన్ పీసెస్ నంచుకొని చక్కగా పరాటాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాగుందని అనుకుంటే ఒక లైక్ ఇచ్చి నన్ను ఆదరించండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పార్థ.